పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు, నీవు ధర్మశాస్త్రము బోధించు జనుడు భాగ్యవంతుడు. కష్టకాలమున నీవు అతనికి చిత్తశాంతిని అనుగ్రహింతువు, దుష్టులు కూలుటకు మాత్రము గోతిని త్రవ్వుదువు. కీర్తన 94వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు చేసే ఉపదేశం చేయువారు ధన్యులు, దేవుని ధర్మశాస్త్రమును వినిపించువాడు భాగ్యవంతుడు. ప్రభువు చేసే ఉపదేశం చేయువారు, దేవుని ధర్మశాస్త్రమును వినిపించువారు కష్టకాలంలో కూడా దేవుని చిత్తాన్ని అనుగ్రహిస్తారు. దుష్టులను క్రూల ద్రోయుటకు మాత్రము గోతిని త్రవ్వును. కష్టకాలంలో దేవుడు మనల్ని రక్షించేలా వారిలా మనం ఉన్నామా, లేక దుష్టుల వైపు తీసిన గోతుల వైపు మనం వెళ్తున్నామా అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నీవు చేయు ఉపదేశం చేయువారు ధర్మశాస్త్రమును వినిపించేందుకు వారిని మీరు ఎంచుకున్నందులకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు. అలాగే ప్రభువా, దుష్టులను కూడా మీరు కాపాడండి. వారు దుష్టుల వలె మీరు చేసిన ఉపదేశమును చేయువారి వలె వారిని దీవించండి యేసయ్య. ఈరోజంతయు మా పనుల్లో, ప్రయాణాల్లో తోడుగానుండండి. ఈ రోజున మాకు మంచి ఆరోగ్యం ప్రసాదించుము తండ్రి. ఈరోజంతయు కూడా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.